బిఆర్ నాయుడు ఎక్కడున్నారిప్పుడు? తిరుమలలో టీడీపీ చైర్మన్ జాడ కనిపించక దాదాపుగా 10 రోజులు. శ్రీవారు కళ్లల్లో మెదలడం లేదా? తిరుమలకు పొంచి ఉన్న గ్యాస్ సెగలు. ఈ సమయంలో ఎటుపోయారు తమరు? హైదరాబాద్లో 2 రోజులు కూడా ఉండలేకపోతున్నాను. స్వామివారు కనిపిస్తున్నారు, వెంటనే కొండకు వెళ్లిపోవాలి అని నిత్యం స్వామి స్మరణే చేస్తుంటారట టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఆయన సొంత ఛానల్ వ్యాఖ్యాత ఒకరు జాకీలు పెట్టి లేపారు బిఆర్ నాయుడు గురించి. మరి ఆ బిల్డప్లు ఇప్పుడేమయ్యాయి? ఆ తపన ఏమైపోయింది? గత 10 రోజులుగా బిఆర్ నాయుడు కనిపించడం లేదెందుకని? దేవస్థానానికి ప్రథమ వ్యక్తిగా తిరుమల గిరుల్లోనే ఉండాల్సిన టీటీడీ చైర్మన్ ఉన్నట్టుండి 10 రోజులుగా కనిపించకుండా పోవడంపై భక్తులు, ముఖ్యంగా బీసీవై పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది. హైదరాబాద్ వచ్చినా గానీ స్వామివారు కళ్లల్లో మెదులుతున్నారని, అందుకే వెంటనే తిరుమలకు పరుగు తీస్తున్నానని ప్రచారం చేశారు. మరి గత 10 రోజులుగా ఆ స్వామివారు కళ్లల్లో మెదలడం లేదా? ఏడుకొండలు గుర్తుకు రావడం లేదా? కేవలం పదవి కోసం, ప్రచారం కోసం మాత్రమే ఆ భక్తి నాటకాలా అని బీసీవై పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఒక పెద్ద సంక్షోభంగా మారింది. ఇప్పటికే అయోధ్యలో అన్నదానం నిలిపివేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మరి నిత్యం వేలాది మందికి అన్నప్రసాదం వడ్డించే తిరుమలలో గ్యాస్ నిల్వలు ఏ పరిస్థితిలో ఉన్నాయి? ఒకవేళ అక్కడ గ్యాస్ అయిపోతే భక్తుల పరిస్థితి ఏంటి? ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు దగ్గరుండి పర్యవేక్షించాల్సిన చైర్మన్ ఎక్కడికి వెళ్లారు? బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ట కాదా? తిరుమలలో రద్దీ లేని రోజంటూ ఉండదు. భక్తుల కష్టాలు, వసతులు, భద్రత ఇలా ప్రతి క్షణం పర్యవేక్షణ ఉండాల్సిందే. అన్నీ వదిలేసి బాధ్యతల నుంచి తప్పుకొని ముఖం చాటేయడం ఏ రకమైన సేవా దృక్పథం? తిరుమల దేవస్థానాన్ని ఎప్పుడో రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం మొదలుపెట్టారు. ఇలాంటి వ్యక్తులకు టీటీడీ బాధ్యతలు ఇస్తే పాలన ఇలా కాక ఇంకెలా ఉంటుందని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ.